ఇంటి వద్ద ప్రస్తుతం అయితే అంబటి రాంబాబు తన కార్యాలయంలోనే ఉండటం జరిగింది. ఈ దాడి అంతా కూడా ఆయన లోపల ఉన్నటువంటి సమయంలోనే జరిగింది. ప్రస్తుతం ఆ దాడికి సంబంధించినటువంటి విజువల్ కూడా ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ ప్రసారం చేయడం జరిగింది. లోపల అంబటి రాంబాబు ఉన్నటువంటి సమయంలో కొంతమంది టీడీపీ కార్యకర్తలు కూడా లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే లోపల ఉన్నటువంటి కొద్దిమంది వైసీపీ శ్రేణులు మాత్రం అక్కడ అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే ప్రస్తుతం ఈ దాడికి సంబంధించి క్లియర్గా వాళ్ళైతే అనేక అంశాలు ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కంపల్సరీగా దాడికి సంబంధించినటువంటి అంశంలో కంపల్సరీగా ఈ దాడి క్షమాపణ ఏదైతే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించిన దాంట్లో ప్రస్తుతం వాళ్ళైతే కంపల్సరీగా అంటే రైట్, లైవ్ లో ఆర్టీవీ రిపోర్ట్ చేస్తుండగా ఆర్టీవీ కెమెరాను కూడా ఆఫ్ చేయించారు. అక్కడ ఉన్నటువంటి ఆ వైసీపీ శ్రేణులు మరికొంతమంది ఆ అంబటి సపోర్టర్స్ అక్కడ రిపోర్టింగ్ చేయడం వెళ్ళినటువంటి ఆర్టీవీ కెమెరాను కూడా అంటే అంతటి హైటెన్షన్ ఉంది అక్కడ టీడీపీ వర్సెస్ వైసీపీ. చూస్తున్నారు మీరు అక్కడ బ్లాంక్ కనబడుతున్న ఈ విజువల్లో లైవ్ రిపోర్టింగ్ చేస్తుండగా కెమెరాను ఆఫ్ చేయించారు. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. లైవ్ రిపోర్టింగ్ జరుగుతుండగానే ఈ సంఘటన చోటు చేసుకుంది. సో ఇంకా అక్కడ మా ప్రతినిధి సాయి ఉన్నారు. సాయి, సిచ్యువేషన్ ఏంటి? ఎందుకు కెమెరా ఆఫ్ చేస్తున్నారు? సో అంబటి నివాసం దగ్గర ఇంకా ఏం కొనసాగుతుంది? వైసీపీ శ్రేణులు ఎందుకు ఈ రకంగా మీడియా పై దాడి చేసుకోవాల్సి వస్తుంది? ప్రస్తుతం అయితే మీడియాపై కూడా ప్రస్తుతం దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్గా ఉంది. రైట్ సాయి, కంటిన్యూ. ఏంటి ఎందుకు కెమెరాస్ ఎందుకు ఆఫ్ చేయాల్సి వస్తుంది? కెమెరాస్ ఎందుకు ఆఫ్ చేస్తున్నారు? అది ఆర్టీవీ కెమెరాని కూడా లాగేసుకుంటున్నారు. ఆర్టీవీ కెమెరాని అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీడియాని కూడా కంట్రోల్ చేస్తున్నారు. ఎవరిని విజువల్ తీయలేదు, ఎవరికి కూడా అక్కడ కానివ్వలేదు. చుట్టూ కూడా అక్కడ వీడియోలో కనిపించారు మీడియా ప్రతినిధి సాయి పైన కూడా అక్కడ వాళ్ళు దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. సాయి కెమెరాకి సంబంధించి కూడా కెమెరాని ఆర్టీవీ కెమెరాని క్లోజ్ చేస్తున్నారు. ఆర్టీవీ కెమెరాని అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. సో లైవ్ కవరేజ్, లైవ్ విజువల్ చూపిస్తున్నారు. సో హూఎవర్ దేర్, లైవ్ విజువల్ ఆపకండి. సాయి, లైవ్ విజువల్ ఆపకండి, లైవ్ విజువల్ కంటిన్యూ చేయండి. సో లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. కెమెరాని కూడా కంట్రోల్ చేసి అక్కడ మీడియా ప్రతినిధిపై కూడా దాడి జరుగుతోంది. సో మీడియాను కూడా నివారించే ప్రయత్నం, మీడియాపై కూడా దాడి చేసేటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే మనం అక్కడ జరుగుతున్న సంఘటన క్లియర్గా జరిగేటటువంటి ప్రయత్నంలో ఎవరిపైన దాడి జరిగింది ఏంటి అనేది మాత్రమే చూపించేటటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తున్నాము. అంతే తప్ప ఎక్కడా కూడా వ్యతిరేకంగా కానీ లేకపోతే ఇంకో విధంగా చూపించినటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ అంతా కూడా ఏం జరుగుతుంది ఏంటి, గల్లా మాధవి అంటే ఎమ్మెల్యే గల్లా మాధవి కూడా మాట్లాడటం జరిగింది మనతో. ఆమె మన ఆర్టీవీ వేదికగానే అంబటి రాంబాబు క్షమాపణలు చెప్పాలనే విధంగా అంబటి రాంబాబుని గల్లా మాధవి మన ఆర్టీవీ వేదికగానే అడగడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో మనం జరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా ఇక్కడ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తే మన కెమెరామ్యాన్ మీద కూడా దాడి. ఎక్కడ ఈ పార్టీలకు సపోర్టు మనం ఎక్కడ అంబటి రాంబాబు కానీ అంటే కెమెరాపై దాడి చేసింది ఎవరు? కెమెరాని ఎందుకు టచ్ చేయాల్సి వచ్చింది? ఎందుకు పర్సనల్ గా తీసుకుంటున్నారు? మీడియా కవరేజ్ కి వెళ్తే ఎందుకు వాళ్ళు పర్సనల్ గా తీసుకుంటున్నారు?